మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి మృతికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎల్ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కర్నే సురేందర్ మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్లు, ప్రిన్సిపల్లు, లెక్చరర్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాబోధన చేసే వారిపై ఎవరైనా చేయి చేసుకున్నా, దుర్భాషలాడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రూపారెడ్డి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాప్రా మండల ఎంఈఓ అజ్ముద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టడం తమ బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎల్ఎఫ్ మండల అధ్యక్షులు అరుణ్ కుమార్, గట్కేసర్ మండల అధ్యక్షుడు బి గణేష్, జిల్లా నాయకులు నాగరాజు, మురళి, భాగ్యలక్ష్మి, రష్విత, విజ్ఞాన భారతి కాలేజ్ ప్రిన్సిపల్ పరమేశ్వర్ రెడ్డి, లెక్చరర్లు జార్జ్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సిపిఐ ఎంఎల్ పుల్లారెడ్డి వర్గం ఆల్ ఇండియా సెక్రటరీ షేక్ సవాలి, సిపిఐ జిల్లా నాయకులు దశరథ్, బీజేపీ నాయకులు జోగరాజు, బాబు, పీడబ్ల్యూ నాయకురాలు సావిత్రి, పలువురు ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు పాల్గొని రూపారెడ్డికి నివాళులర్పించారు.